వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి అమ్మవారి దుర్గా భవానీ నగనూరు ఆలయంలో జరుగుతున్న ఆషాఢి నవరాత్రుల స్పెషల్ అమ్మవారి అలంకరణ వచ్చేసి కరివేపాకు అండి. నాకైతే వండర్ అనిపించింది, కరివేపాకు ఆకును కూడా ఒక అలంకరణ చేస్తారా అని. బట్ చేస్తే నాకు ఏమనిపించింది అంటే, అమ్మవారు చెప్పకనే చెప్తుంది, మనం ఎప్పుడు పచ్చగా ఉంటామో, మనం ఎప్పుడు ప్రకృతిని ప్రేమించుతామో మనం కూడా అంత హ్యాపీగా ఉంటామన్నట్టు అనిపించిందండి అమ్మవారు చూస్తుంటే. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు చెట్లు ఎంత మేలు చేస్తాయో అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో అమ్మ చెప్పకనే చెప్తుంది, చెట్లను కాపాడండి, ప్రకృతిని కాపాడండి అని చెప్పేసి. సో ఇవాళ అలంకరణ వచ్చేసి కరివేపాకు. అమ్మవారి అలంకరణ అసలు ఎవరు చేస్తారో కదండి, నిజంగా చాలా బాగుంటుందండి. అమ్మవారి ఫేస్ నాకు పూజ రూమ్లో కూర్చుంటే మట్టుకు ఆమె ఫేస్ ఇట్లా కొట్టొచ్చుట కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే. దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారి ఫేస్ ఏదైతే ఉందో అది మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. అంటే కళ్ళు మూస్తే ఆ అమ్మ ముందుకు వచ్చి నిలబడుతుంది అనమాట, అంత ఇదైపోయిందండి. ఆ అలంకరణ అంత బాగా చేస్తున్నారు టెంపుల్లో. ఎవరు చేస్తున్నారు కానీ నిజంగా వాళ్ళకి దండం పెట్టుకోవాలండి. అంటే మనము చిన్న చేస్తేనే అసలు ఎలా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటిది ఒక అమ్మవారికి ఇంత చెక్కు చెదరకుండా అంత అందంగా ఆకర్షణీయంగా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది చూస్తుంటే. మళ్ళీ అయ్యగారు శర్మ గారి ప్రవచనం వింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఆ ప్రవచనం వింటూ ఉంటే వినాలనిపిస్తుంది. అంటే అయిపోతుందంటే అయ్యో అయిపోతుందా అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే, అంత బాగా చెప్తారు అయ్యగారు. సో దీంట్లో ఇవాళ ప్రవచనం ఉంది, సౌందర్యలహరి పారాయణం ఉంది, మణిద్వీప వర్ణ ఉంది, జగదాంబ నామస్మరణ ఉంది. ఇవన్నీ ఉన్నాయండి. చూడండి, కంటిన్యూ వీడియో చూసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. చూడండి వీడియో. మనమందరము పూజించేటువంటి దేవతలకు కూడా మూలభూతులైనటువంటి త్రిమూర్తులనే పేరుతో బ్రహ్మావిష్ణుమహేశ్వరులే సృష్టిస్థితి సంహార కార్యాలను కొనసాగించాలి అంటే అమ్మవారి కరుణధూడిని ఆశ్రయించి సృష్టిస్థితి సంహారాలను చేస్తూ ఉన్నారు అంటే సామాన్య మానవ జన్మైతున్న మనము మన కార్యాలను నిర్వహించుకోవాలి అంటే ఎవరినో ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మనం కూడా అమ్మవారి కరుణాలను ఆశ్రయించాలి. కానీ అమ్మవారి చరణాలను ఆశ్రయిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మానవ జన్మ ఎక్కిన తర్వాత మనం అనేక రకాలైనటువంటి పాపాలను చేస్తూ ఉంటాం. ఎవరు లోకంలో పాపాలు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్మవారు ఉండేటువంటి మణిద్వీపంలో ప్రవేశం లేదు, వాళ్ళకి ఆ ప్రవేశ అర్హతనే లేదు. ఎవరు క్లాసుల్లో వ్యాసులు ఉంటారో 10వ తరగతిలో పాస్ ఉంటే 11వ తరగతిలో ప్రవేశాలంట. మేమందరం ఫెయిల్ అయినా మమ్మల్ని 11వ తరగతిలో తీసుకోండి అంటే క్లాస్ మాటలు తీసుకుంటాడా? ఎవడు లోకంలో పాపాలతో కూడుకొని ఉంటాడో అటువంటి వాడికి Yeah.
वंदे वेदांतरक्षं विदुषकरभारतीं नगर्वणा प्रदयासनेन त्यागे नैके अमृतत्वमानसो परेण नागन्निहितं गुहायां विभ्रातते तद्यतयोभिहन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगा यदयश्रद्धसत्त्वाः ते ब्रह्मलोके निहरान्तकाले परामृताः परिमुच्यन्ति सर्वे सहरव्यपापं परमेश्वरोपत्यत्पुण्डरीकं पुरमत्यसक्तस्थं तत्राविरक्षं गगनं विभागस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादोस्वरप्रोक्तो वेदा। సో ఇదండి ఇవాళ వీడియో. అమ్మవారు ఇవాళ అలంకారం వచ్చేసి కరివేపాకు. కరివేపాకుకి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కదండి. అందుకని కరివేపాకుని చాలామంది అన్నిట్లో యూజ్ చేస్తారు. అది పచ్చి తింటే కూడా ఇంకా చాలా మంచిది అంటారు. సో ఇవాళ పూజ మట్టుకు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. అందరు సుహాసీనులతోని ఇవాళ వచ్చేసి అమ్మవారికి సౌందర్య లహరి పారాయణం మణిద్వీప వర్ణన చేసుకున్నారండి ఆలయంలో. జగదాంబ నామస్మరణతో ఆ టెంపుల్ అంతా దద్దరిల్లిపోయిందండి. అవి వింటూ ఉంటే నేనే 4-5 సార్లు విన్నాను కావచ్చు. ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటేనే అంత మంచిగా అనిపించింది. అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవచ్చు అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే. మనం యోగా అయితే ఎలా చేస్తామో అమ్మవారి నామస్మరతోని మన ట్రాన్స్లో కూడా వెళ్ళిపోవచ్చు అండి. అంటే అంత పవర్ ఉంటుంది అమ్మవారి ధ్యానంలో. నిజంగా నాకు చాలా బాగా అనిపించిందండి. అమ్మవారిని అలా పచ్చగా ఎంత బాగుంది చూసారా, గ్రీన్ కలర్లో. సో ఇదండి ఇవాళ వీడియో.
ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. అందులో స్వామివారి ప్రవచనం చాలా ఇంట్రెస్టింగ్గా వినాలనిపిస్తుందండి. ఈ స్వామివారిది ఏదైనా వినాలన్నా చూడాలన్నా మనకు రాసి పెట్టి ఉంటేనే అవుతుందండి. ఇలా అమ్మవారిని దర్శనం చేసుకోవడం మీకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.